ఇప్పుడే రాయల్ బ్రదర్స్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి బైక్ అయితే రిటర్న్ చేసాము. ఇప్పుడు మేము ఆటో ఎక్కి ఆటో నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. 9 o'clockకి వేనాడ్ నుంచి మున్నార్కి బస్సు అయితే ఉంది. 9 o'clockకి బస్సు ఎక్కుతాం. ఈ రోజు నైట్ అయితే మాకు చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి. మేము వేనాడ్ నుంచి మున్నార్కి అయితే బస్ జర్నీ చేస్తున్నాము. జర్నీ మధ్యలో అయితే బస్సు ఆగిపోయింది. ఒక 2 hours మున్నార్లో అయితే చల్లగా ఉంటుంది కాబట్టి మంచి స్లీప్ అయితే వేసాం. ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ అయితే పర్లేదు, కానీ 2 hours టైం అయితే మాకు వేస్ట్ అయింది. సో అందుకే 7కి వెళ్లాల్సిన బస్సు 9 o'clock అయితే రీచ్ అయింది. అక్కడికి ఫైనల్ గా మున్నార్ అయితే రీచ్ అయిపోయాం. బస్సులో నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. తినగానే బస్సు అయితే ఎక్కండి. ఇక్కడ ఘాట్ రోడ్ కాబట్టి వామిటింగ్స్ అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి, చూసుకొని ఎక్కండి. యాక్చువల్లీ మేము మున్నార్ అయితే వచ్చాము. నైట్ వేనాడ్ నుంచి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 9కి అయితే వచ్చాము. ఇక్కడ బస్సు ఆగిపోయింది. 2 hours అయితే లేట్ అయింది. సో ఇక్కడ మేమైతే గోకులం బైక్ నుంచి బైక్ తీసుకున్నాము. సో ఇక్కడ అయితే వాళ్ళు ఫిజికల్గా ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామంటే ఒప్పుకోలేదు. సో అందుకని చెప్పేసి మేము డిజిటల్ యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకొని చూపించాము. సో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం. పర్ డేకి 600 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా టెస్ట్ డ్రైవ్ కూడా చేసి ఇస్తున్నారు, చూడండి. ఫ్రంట్ బ్రేక్ పట్టుకోకే, స్కిడ్ అవుతుంది. మెయిన్గా మీరు బైక్ రెంటల్ తీసుకున్నప్పుడు మొత్తం అంతా చెక్ చేసుకొని అయితే తీసుకోండి, లేకపోతే ఏం జరిగినా మీ మీదే పెట్టేస్తారు. మనకి ఏమైనా మళ్ళీ కన్నాలు ఇట్టామనుకో వాళ్ళు మళ్ళీ అడుగుతారు. సేమ్ కార్ తీసుకున్నప్పుడు ఎలా అయితే ఇవ్వాలో అలా తీసుకోవాలి. స్క్రాచెస్ ఎక్కువ ఉన్నాయి దీన్ని. సో ఇక్కడ ఏంటంటే పెట్రోల్ కూడా చాలా ఫుల్గా ఇచ్చారు. మేము రిటర్న్ బ్యాక్ ఇచ్చేసేటప్పటికి పెట్రోల్ ఫిల్ చేసి ఇవ్వాలంటే వాళ్ళకి రూల్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయి. మేము అలా అయితే ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి ఫిజికల్గా మా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చాము. ఇందులో ఏంటంటే డిజిటల్ యాప్లో అయితే లైసెన్స్ మేము డౌన్లోడ్ చేసుకున్నాము. అది గవర్నమెంట్ యాప్. ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్తున్నాం.